విధాన సౌద రాత్రి 2:46 అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రీ అవెంజర్ రైడర్. ఇక్కడ నిలబడిన వాళ్ళని పోలీసులు తరిమేస్తున్నారు. విధాన సౌద నైట్ టైం బాగుంది కదా. ఇంకా అప్డేట్స్ ఎన్నిసార్లు వీడియోస్లో చెప్పినా కూడా ఇంకా అడుగుతూనే ఉన్నారు బైక్ ట్యాక్సీ చేయొచ్చా చేయకూడదా అని. అది టోటలీ మీ కాల్. నేను ఉన్న ఫ్యాక్ట్స్ అయితే మీకు రివీల్ చేశాను. ఏంటంటే బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని ఎవరు అడ్డుకోకూడదని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ అయితే మన దగ్గర ఉంది. మనకు హైకోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ అయితే ఉంది. దాంతోనే నేను చేస్తున్నాను. నన్ను ఎవరైనా పట్టుకున్నా కూడా ఆర్టీఓ వాళ్ళు కానీ పోలీసులు కానీ హైకోర్టు ఆర్డర్ ఉంది. పోలీసులు మనకు హెల్ప్ చేయాలి, మీరు అడ్డగించక లేదు అని చెప్పి నేను ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అయినా కూడా మీకు అప్డేట్ చెప్పాం కదా లైవ్లో. ఏంటంటే ఆల్రెడీ ఆర్టీఓ వాళ్ళకు హైకోర్టు నుంచి నోటీస్ అయితే వెళ్ళింది. ఇట్లా వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని, బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు పోయింది. వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ఇప్పుడు ఎవరు అడ్డగించట్లేదు. ఇక్కడ బెంగళూరులో ప్రస్తుతానికి స్టాప్ చేశారు. సో ఉన్న ప్రాబ్లం అంతా ఆటో డ్రైవర్స్దే. ఆటో డ్రైవర్స్ కొంతమంది కొట్టడానికి కూడా వస్తున్నారు. వాళ్ళ నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోండి. వాళ్ళని ఇప్పటికిప్పుడు రీఫార్మ్ చేసే కాదు. ఎంజీ రోడ్ సైడ్ ఒక ఆర్డర్ వచ్చింది, వెంటనే వాడు క్యాన్సిల్ చేసి పడేసి మనకు 10 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఫీ అయితే వచ్చింది. ఈ ఆఫ్రికన్ అమ్మాయిలు ఇక్కడంతా చర్చ్ స్ట్రీట్. టైం 6:15 అవుతుంది, 6:13 ఇప్పుడు. నైట్ అంతా 12 to 6:15 బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్. ఒక 5 minutes కూడా గ్యాప్ లేదు. నేనే కావాలని ఒక ½ an hour బ్రేక్ తీసుకున్నాను అనమాట. సో నైట్ అంతా బ్యాక్ టు బ్యాక్ బాగానే వచ్చింది. మొత్తం లాస్ట్లో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను, ఎంత సంపాదించాను మొత్తం అంతా చెప్తాను. ఈ కస్టమర్ వచ్చేసి నాకు చాలా లేట్ అవుతా ఉంది, తొందరగా రండి అని చెప్పింది. చాలా అర్జెంట్ అని చెప్పి తొందర రమ్మని చెప్పి ఎప్పుడేమో 2 minutes వస్తాను, వెయిట్ చేయండి అని చెప్తున్నాను. అట్లా ఉంటారు కస్టమర్స్. మనం వచ్చి వెయిట్ చేయాలి వాళ్ళకు అర్జెంట్ ఉన్నా కూడా. 5 minutes అయింది, ఇంకా రాలేదు. లైవ్ లొకేషన్లో ఎక్కడుందో కనిపిస్తుంది. ఇక్కడ పికప్ లొకేషన్ పెట్టి అక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. This way? Huh? How to go? Yeah, you can go. You can take this way. నిన్నటి కన్నా ఈరోజు చలి తక్కువగా ఉందన్నమాట. నిన్న భయంకరమైన చలి 2:30కి వెళ్ళిపోయింది కదా. ఈరోజు అంతా లేదు. ఒకప్పుడు కాన్సెంట్రిక్స్ ఇది, ఒకప్పుడు కన్వర్జెస్ నేను వర్క్ చేసింది. नाम क्या है? नाम मुकेश सर. नहीं, भारती. हाँ, एम के भारती. MK भारती. OTP. ఫారెన్ అమ్మాయి. That way. It's okay. How much?
47. Okay. 47. It's done. థ్యాంక్ యూ. సిల్క్ బోర్డ్ ట్రాఫిక్ భయపడే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. కొత్త ఫ్లైఓవర్ అయితే వచ్చిందనమాట. ఫ్లైఓవర్ టువర్డ్స్ హెచ్ఎస్ఆర్ కేఆర్పురం ఓమనల్లి ఎలక్ట్రానిక్ సిటీ అని. మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళాలి కదా. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే సిల్క్ బోర్డు పన్నర్కట్ట రోడ్ నుంచి వస్తున్నాను. అటు నుంచి ఆ ట్రాఫిక్లో ఇరుక్కుబడి పోయే బదులు ఇప్పుడు ఇలా వెళ్ళచ్చు అనమాట. హోమ్ డెస్టినేషన్ పెట్టినా కూడా జేపీ నగర్కి ఆర్డర్స్ వస్తున్నాయి ఊబర్లో. సో ఇదే కొత్త ఫ్లైఓవర్, కొత్తగా రంగులు వేసుకొని ముస్తాబైందనమాట. పరప్ప నగరార టువర్డ్స్ హోమ్ ఏదో వచ్చినట్టుంది. టైం ఎగ్జాక్ట్లీ 8:30. ఇంటికి దగ్గరలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ దగ్గర స్ట్రైట్కి పోతే ఫ్రూట్ మార్కెట్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి ఇల్లాలకి రోడ్లో మా ఇల్లు. సో అర్నింగ్స్ ఎంత అంటే 8.5 అవర్స్లో హాఫ్ అన్ అవర్ పైన బ్రేక్ తీసుకున్నాను. అయినా 8 అవర్స్ అర్నింగ్స్ చూసుకుందాం. ర్యాపిడోలో 1097, ఊబర్లో 389 ప్లస్ 1097. సో 8 అవర్స్లో మనం ఎంత సంపాదించామంటే 1486 సంపాదిస్తే పెట్రోల్ ఎంత ఖర్చు అయింది? 570 దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు 706, 136 కిలోమీటర్స్ తిరిగాము. పెట్రోల్కి 340 రూపీస్ తీసేయాలి. సో ఇది నా అర్నింగ్స్ 8 అవర్స్లో. పర్వాలేదు కదా, 1100 వరకు మనమైతే ఆన్ చేసాము. సో బైక్ ట్యాక్సీ నైట్ టైం ఎవ్వరు ఉండట్లేదు, ఆటో వాళ్ళు కూడా గొడవ చేయట్లేదు. నైట్ టైము హ్యాపీగా చేసుకోండి. ఈరోజు నేను 12 to 8:30 చేసి ఇంటికైతే వెళ్తున్నాను. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారు ర్యాపిడో చేసుకోవచ్చా అని. శుభ్రంగా చేసుకోవచ్చు. కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకున్నా కూడా హైకోర్టు నుంచి మనకు పర్మిషన్ అయితే ఉంది. జడ్జిమెంట్ వచ్చే వరకు ఎవరిని సతాయించకూడదని హైకోర్టు ఆర్డర్ కాపీ ఉంది. అది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టాను, చూడొచ్చు మీరు. సో ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఈ హైకోర్టు ఆర్డర్ కాపీ చూపించండి. పోలీసులు మనకు హెల్ప్ చేయాలి హైకోర్టు ఆర్డర్ ప్రకారం. అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.